ముఖ్యంగా అంతర్యామి చదివి నన్ను ప్రశంసించిన వాళ్ళు ముఖ్యులు ఉన్నారు. ఒకరు గరికపాటి నరసింహరావు గారు. గరికపాటి నరసింహరావు గారు నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పిలిపించి నేను రాసినవి కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన టీవీలో మహాభారతం ఛానల్లో చెప్తారు, ఆనంద్ సాయి గారు రాసింది ఇది అని చెప్తారు. దట్ ఈజ్ హిజ్ గ్రేట్నెస్. నాది అక్కడ ఆయన చెప్పడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ కదా. ఆయనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం, అంతర్యామి మీ చదివానని చెప్పడం, ఆయన ఫోన్ చేసి చెప్పడం, అది కూడా ఒక మంచి సిచ్యువేషన్లో. మా ఫాదరు చనిపోయారు, అప్పుడు ఆయన అస్థికలు తీసుకుని రాజమండ్రి గోదావరిలో కలుపుదామని తీసుకొని పోతుంటే తెల్లవారు 4:30కి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఆన్సర్ చేయగానే నేను గరికపాటి నరసింహరావునండి అన్నారు. నేను మామూలుగా ఎవరో అని అడిగాను, గరికపాటి నరసింహరావు అంటే. గరికపాటి నరసింహరావు నాకు ఎందుకు ఫోన్ చేస్తాను చేసి నేను ఈనాడు అంతర్యామిలో చదివాను, చాలా అద్భుతంగా రాశారు, మీరు మంచి స్పిరిచువల్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను, ఒకసారి మనం కలుద్దామని అన్నారు. ఆ తర్వాత కూడా కొన్ని చదివారు, జర్నీ అట్లా అయింది. ఇటీవల బ్రహ్మానందం గారికి కూడా నేను కొన్ని పంపించడం జరిగింది. చదివిన తర్వాత ఆయన రోజు ఫోన్ చేయడం, మాట్లాడడం, కొన్ని విషయాల మీద డిస్కస్ చేయడం అది జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు ఈ అంతర్యామి చదివి నాకు ఒకటి రాసి పెట్టు అన్నారు. కామక్రోధ లోభ మదమోహ ఆశ్చర్యాల మీద నేను 6 కూడా 6 క్యారెక్టర్స్గా వేస్తాను రాయి అని చెప్పారు. కానీ నేనే రాయలేకపోయాను, ఆయన విసిగించాను, ఇప్పటికీ రాయట్లేదు. ఆయనకి నా మీద కోపం. మొన్న కూడా ఫోన్లో మాట్లాడినప్పుడు కూడాను ఆయన ఏంటంటే నువ్వు చెప్పావు కానీ రాయలేదు నాకు అని చెప్పి ఆయన ఇది పెట్టారు. కానీ కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. మనకి ఏంటంటే ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఇట్లాంటి విషయాల్లో అన్నీ కుదిరితేనే ఏదైనా అవుతుంది, లేకపోతే కాదు. ఒకటి అంతర్యామి యాజ్ ఏ హోల్ చాలామందికి అలరించింది. రామకృష్ణ మిషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ధ్యానం గురించి అడిగారు. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఫోన్ చేసి మీరు చాలా యూనిక్గా రాస్తారండి, మీరు రాసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు రామాయణం, భాగవతం, భగవద్గీత అట్లాంటివి తీసుకొని మీరు వాటిలో ఎగ్జాంపుల్స్ తీసుకొని కాదు, మీ ఓన్గానే మీ మనసులో బాటమ్ ఆఫ్ ది హార్ట్ మీరు ఏ అనుభూతి చెందుతున్నారో అనుభూతిని మీరు రాస్తారు, అందుకే మాకు బాగా నచ్చుతుంది అంటారు. ఈ మధ్య నాకు ఈనాడు వాళ్ళు ఒకటి ఏం చెప్పారంటే నేను తగ్గించేశాను, మీరు పంపించాడు అంటే నేను పంపట్లా. వాళ్ళని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు అన్నారు, మరి మీరు ఆపేస్తే ఎట్లా సార్ అన్నారు. ఇంక రాయండి సార్, ఏదో రాయాలంటారు, ఇప్పటివరకు రాసింది చాలు, నాకు ఇది ఉందంటే. లేదే మీకు ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారని సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డు హెడ్ అడిగారు ఆ మాట. అప్పుడు నేనేమన్నట్టు సరే రాస్తాను సార్ అన్నాను. ఇప్పుడు నెలకు ఏదో పంపిస్తున్నాను. ఒకటండి, మనం రాసిన ఏమైనా కానీ అది అచ్చులో అక్కడ వచ్చినప్పుడు, ఆ చదివిన వాళ్ళ హృదయాలను అది కదిలించినప్పుడు, వాళ్ళకు ఒక అనుభూతి కలిగినప్పుడు, వాళ్ళ ఆనందం పడినప్పుడు, ఆ ఆనందం మనతో షేర్ చేసుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం గొప్పగా ఉంటుంది.